ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్ జరుగుతుంది. 252 ఇస్ ద టార్గెట్. గెటబుల్ స్కోర్ అని చెప్పి ఇప్పటికే మనకి చాలా మంది క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అండ్ 2 అవర్స్ ముగిసాయి. రోహిత్ శర్మ 18 పరుగులు 6లు 4లతో చెలరేగిపోతున్నాడు. నాకు తెలిసి ఇవాటి మ్యాచ్ లో రోహిత్ శర్మ వన్ మ్యాన్ షోగా కనిపిస్తుంది. చూడాలి మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్మెంట్ చేయడు. ఒక లార్జ్ ఇన్నింగ్స్ ఆడతాడు, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని చెప్పి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఇవాళ మ్యాచ్ విన్నర్ కోహ్లీ అవుతాడా, రోహిత్ అవుతాడా, లేకపోతే శుభ్మన్ గిల్ అవుతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ శ్రేయాస్ అయ్యర్ కూడా నెంబర్ 4 పొజిషన్ లో విరుచుకుపడతాడు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ కప్పు టీమిండియాదే అనే విషయం చాలా మందికి ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చేసి దాన్ని పక్కన పెడితే ఏమైనా షాకింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ట్విట్టర్ లో పక్కన రవీంద్ర జడేజా రిటైర్మెంట్ అవుతాడేమో అని చెప్పి చాలా మంది ఇప్పటికే కామెంట్స్ పెడుతున్నారు, ట్రెండ్ చేస్తున్నారు. బై బై రవీంద్ర జడేజా అని చెప్పి చాలా మంది ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు రవీంద్ర జడేజా గురించి. దానికి కారణం విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా స్పెల్ అయిపోగానే వెంటనే హగ్ చేసుకున్నాడంట. దాన్ని స్టీవ్ స్మిత్ ని విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్నాడు. స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. దాని ముందు అశ్విన్ ఇట్లానే హగ్ చేసుకున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు రవీంద్ర జడేజాని విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్నాడు. సో రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు అన్నట్టు ఒక ఫూలిష్ లాజిక్ తీసుకొని కొంతమంది కామెంట్స్ పెడతారు. అపార్ట్ ఫ్రమ్ ఇట్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఇవ్వకూడదని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2027 వరల్డ్ కప్ దాకా రవీంద్ర జడేజా టీమిండియాకి సేవలు అందించాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవీంద్ర జడేజా ఇవాళ మ్యాచ్ లో చూసినట్టయితే అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అండి. 10 ఓవర్లు వేశారు, 1 వికెట్ తీశారు. ఎకానమీ వచ్చేసి కేవలం 3 మాత్రమే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో కూడా రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. సో ఒక రకంగా రవీంద్ర జడేజా టీమిండియాకి ట్రంప్ కార్డ్ లాంటి వాడు. సో అలాంటి వ్యక్తి ఇవాళ రిటైర్మెంట్ ఇస్తాడేమో అని చెప్పి చాలా మంది టీమిండియా ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు. హోప్ఫుల్లీ మన టీమిండియన్ ప్లేయర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ హైలోనే ఉండనిస్తే బాగుంటుంది. ఫ్యాన్స్ అందరినీ ఎలాంటి షాకింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. కప్పు గెలిచిన వెంటనే రిటైర్ అయిపోతున్నా అని చెప్పి ఆ ఆనందాన్ని ఆవిరి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఈ హైని కొన్ని రోజులు ఫ్యాన్స్ ఫీల్ అవనివ్వండి. దయచేసి మీ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఇచ్చుకొని తప్పితే వెంటనే కప్పు గెలిచిన వెంటనే రిటైర్మెంట్ అనౌన్స్మెంట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ బాధ పెట్టద్దని చెప్పి చాలా మంది నెటిజన్స్ అయితే కోరుకుంటున్నారు. వారు చూడాలి. రవీంద్ర జడేజా అద్భుతమైన స్టాట్స్ ఉన్నాయి. వన్డే క్రికెట్ కెరీర్ లో 231 వికెట్లు పడగొట్టాడు ఆయన. సో మామూలు స్టాట్స్ కాదు. ఒక రకంగా ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా ముఖ్యమైన ఆల్రౌండర్ అండి టీమిండియాకి రవీంద్ర జడేజా. సో అలాంటి వ్యక్తి ఇవాళ రిటైర్మెంట్ ఇస్తాడని చెప్పి ఆయన ప్రకటన చేయకముందే ట్రెండ్ చేయడం అనేది కాస్త హాస్యాస్పదం అయినా కానీ ఒకంత భయం అయితే ఉంది ఫ్యాన్స్ లో. మరి చూడాలి రవీంద్ర జడేజా ఎలాంటి షాక్లు ఇవ్వకూడదని కోరుకుందాం. నాట్ ఓన్లీ రవీంద్ర జడేజా, సీనియర్ ప్లేయర్స్ ఎవరు కూడా ఇవాళ దయచేసి ఎలాంటి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్స్ ఇవ్వద్దండి. కొన్ని రోజుల తర్వాత మీ అభిప్రాయాలు మీరు ఫ్యాన్స్ కి తెలపండి తప్పితే ఈ కప్పు గెలిచిన హైలోనే ఫ్యాన్స్ ఉండనివ్వండి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.